చదువుకొని ఒక 6-7 సంవత్సరాల పాటు తర్వాత మా వృత్తుల కోసం మేము చెన్నై వెళ్ళాం. సో ఈవెన్చువల్గా అనేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలాసార్లు వచ్చాను. ఇది జనసేన ఆవిర్భావం తర్వాత ఇది రెండోసారి రావటం. ఇది కేవలం జనసేన రాజకీయపరమైనటువంటి మా యొక్క కార్యకర్తల్ని, వీర మహిళల్ని ఒక అవగాహన పెంచుకోవడానికి, ఇంకా వీటన్నిటి కోసం ఈ చేద్దామని వచ్చాం. రాజకీయపరమైనటువంటి పదవుల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. నాది ఇవాళ నేను జనసేనలో కేవలం ఇలా పనిచేస్తున్నా అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్. ఈ వెనకాల నాకు ఎటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ లేవు. ఎస్పెషల్ నేను అజయ్ గారు కేవలం సర్వీస్ మోటివ్తో వచ్చాం. మా యంగ్స్టర్స్ని, మా జన సైనికుల్ని, వీర మహిళల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఉత్తమమైనటువంటి నాయకుడిగా తీర్చిదిద్దడానికి మా సహాయ శక్తుల ఎంతవరకు చేయగలమో మా ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు పనిచేస్తాం. థ్యాంక్ యూ. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి యొక్క మాఫియాకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పోటీ చేస్తారు. ఇక్కడ జనసేన రిప్రజెంటేటివ్ ఎలా ఉంది? ఏదైనా మాకు ఏదన్నా నెల్లూరు జిల్లా ఏదన్నా పక్క రాష్ట్రమా, లేకపోతే శ్రీలంక, ఆంధ్రప్రదేశ్లో పార్టీ కదా, ఖచ్చితంగా చేస్తాం. మా ఊరండి ఇది. నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ సెయింట్ జోసెఫ్ స్కూలే కదా చదివింది. సెయింట్ జోసెఫ్ స్కూల్, నేనేమో బీఆర్ కాలేజీ, లా కాలేజీ, సరోదరి ఈ సెంటర్లో తిరిగిన వాళ్ళని. అది సెంటర్ కూడా లేదన్నమాట. అప్పుడంతా ఈ ఖాళీ స్థలాలు, ఎకరాలు ఇవన్నీ. ఇప్పుడు ఎట్లయిందో మాకే తెలియదు. మా నెల్లూరు రాకుండా మేళ వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేసింది ఇక్కడ. మాకు సొంత ఇల్లు. మాకు ఇది మా అమ్మగారు పుట్టింది. మా అమ్మ నెల్లూరు ఆడపడుచు. మా అమ్మ వైనాట్ జీరో అని మేము అంటాం. ఏమంటారు దానికి? సో అలా కాదు, ఇక్కడ ప్రాక్టికల్గా మాట్లాడు. వైనాట్ 175 అని ఒక పార్టీ అధినేత అన్నాడంటే అతను ఒక నిరంకుశులు ఉంటారు చూడండి, నియంత్రణ ఉంటుంది. అది ఉండకూడదు. రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉండాలి. వాళ్ళు చాలా ప్రజల వాయిస్ వాళ్ళు వినిపించాలి. అంతేగాని టోటల్గా ప్రతిపక్షంలో ఎవ్వరూ ఉండకూడదు, మొత్తం మనమే ఉండాలంటే అనేది అది ఎవరంటారంటే జనరల్గా చైనాని పరిపాలిస్తే జిన్పింగ్, పుటిన్, లేకపోతే నార్త్ కొరియా ఉన్నాడు కిమ్ జాంగ్, వీళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి నాయకుడు ఎవరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు? మేము మంచి మెజారిటీ గెలవాలని కోరుకోవడం తప్పులేదు, కానీ ప్రతిపక్షం అనేది ఉండకూడదు, నోరు నొక్కేద్దామనే దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు. మేము ఖచ్చితంగా చాలా వైసీపీని కనీసం 20-25 సీట్లతో ప్రతిపక్ష పార్టీలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.